ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 4 ఏప్రిల్ 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు అల్ఫ్ మరియు బేల్ను స్మృతి చేసినట్లయితే రమణీకంగా తయారవుతారు. బాబా కూడా రమణీకమైన వారు కనుక వారి పిల్లలు కూడా రమణీకంగా ఉండాలి. ప్రశ్న: దేవతల చిత్రాలు అందరినీ ఎందుకు ఆకర్షిస్తాయి? వారిలో ఏ విశేష గుణముంది? జవాబు: దేవతలు చాలా రమణీకమైన వారు మరియు పవిత్రమైన వారు. రమణీకత కారణంగా వారి చిత్రాలలో కూడా ఆకర్షణ ఉంటుంది. దేవతల్లో పవిత్రత అను విశేష గుణముంది. ఆ గుణం కారణంగా అపవిత్ర మనుషులు దేవతల ముందు తల వంచుతూ ఉంటారు. ఎవరిలో సర్వదైవీ గుణాలు ఉంటాయో వారే రమణీకంగా అవుతారు. వారు సదా ఖుషీగా ఉంటారు. ఓం శాంతి. ఆత్మలు మరియు పరమాత్మల మేళ ఎంతో అద్భుతమైనది. అలాంటి అనంతమైన తండ్రికి సంతానమైన మీరందరూ కూడా ఎంత రమణీకంగా ఉండాలి. దేవతలు కూడా రమణీకంగా ఉంటారు కదా. కానీ రాజధాని చాలా పెద్దది. అందరూ ఒకే విధంగా రమణీకంగా ఉండలేరు. అయినా కొందరు పిల్లలు చాలా రమణీకంగా ఉంటారు. రమణీకంగా ఎవరు ఉంటారు? ఎవరైతే సదా ఖుషీగా ఉంటారో, ఎవరిలో దైవీ గుణాలు ఉంటాయో వారు సదా రమణీకంగా ఉండగలరు. ఈ రాధాకృష్ణులు మొదలైన వారు రమణీకంగా ఉన్నారు కదా. వారిలో చాలా చాలా ఆకర్షణ ఉంది. ఎలాంటి ఆకర్షణ? పవిత్రత యొక్క ఆకర్షణ. ఎందుకంటే వీరి ఆత్మ శరీరం రెండు పవిత్రమైనవి కనుక పవిత్ర ఆత్మలు అపవిత్రత ఆత్మలను ఆకర్షిస్తాయి. వారి చరణాలపై పడతారు. వారిలో ఎంత శక్తి ఉంది! భలే, సన్యాసులు కూడా పవిత్రంగా ఉన్నారు. కానీ వారు దేవతల ముందు తప్పక తల వంచుతారు. కొందరు చాలా అహంకారులుగా ఉంటారు. అయిన దేవతల ముందు, శివుని ముందు తప్పక తల వంచుతారు. దేవీల చిత్రాల ముందు కూడా తల వంచుతారు. ఎందుకనగా వారు రమణీకమైన తండ్రి తయారు చేసిన దేవతలు కనుక వారు కూడా రమణీకమైన వారు. వారిలో పవిత్రత యొక్క ఆకర్షణ ఉంది. ఆ ఆకర్షణ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఎవరైతే మేము లక్ష్మీనారాయణులుగా అవుతామని అనుకుంటారో వారిలో కూడా లక్ష్మీనారాయణలో ఉన్నంత ఆకర్షణ ఉండాలి. ఈ సమయంలో మీలో ఉన్న ఆకర్షణ తర్వాత అవినాశిగా ఉండిపోతుంది. అందరికీ ఉండదు. నెంబర్ వారుగా ఉన్నారు కదా. భవిష్యత్తులో ఎవరు ఉన్నత పదవిని పొందేవారుగా ఉంటారో వారిలో ఇక్కడే ఆకర్షణ ఉంటుంది. ఎందుకంటే ఆత్మ పవిత్రమవుతుంది. మీలో ముఖ్యంగా ఎవరైతే స్మృతి యాత్రలో ఉంటారో వారిలో ఎక్కువ ఆకర్షణ ఉంటుంది. యాత్రలో పవిత్రత తప్పకుండా ఉంటుంది. పవిత్రతలోనే ఆకర్షణ ఉంది. పవిత్రత యొక్క ఆకర్షణ చదువుపై కూడా ఆకర్షణను తీసుకొస్తుంది. ఇది మీకు ఇప్పుడే తెలిసింది. మీరు లక్ష్మీనారాయణల కర్తవ్యాన్ని తెలుసుకున్నారు. వారు కూడా బాబాని ఎంతగా స్మృతి చేసి ఉంటారు. వారంతటి రాజ్యాన్ని ఏదైతే పొందారో దాన్ని తప్పకుండా రాజయోగం ద్వారానే పొందారు. ఈ సమయంలో మీరు ఈ పదవిని పొందేందుకు వచ్చారు. తండ్రి కూర్చుని మీకు రాజయోగం నేర్పిస్తున్నారు. ఇది పక్కా నిశ్చయం చేసుకుని ఇక్కడికి వచ్చారు కదా. తండ్రి కూడా వారే, చదివించేవారు కూడా వారే, జతలో తీసుకెళ్లేవారు కూడా వారే. కనుక ఈ గుణం సదా ఉండాలి. సదా హర్షితముఖులుగా ఉండాలి. ఎప్పుడైతే తండ్రి స్మృతిలో ఉంటారో అప్పుడే సదా హర్షితంగా ఉంటారు. అప్పుడు ఆస్తి కూడా స్మృతిలో ఉంటుంది కనుక చాలా రమణీకంగా కూడా ఉంటారు. మనం ఇక్కడ రమణీకంగా తయారై మళ్ళీ భవిష్యత్తులో ఇలా రమణీకంగా అవుతామని పిల్లలైన మీకు తెలుసు. ఇక్కడ చదివే అమర్పురికి తీసుకెళ్తుంది. ఈ సత్యమైన తండ్రి మీకు సత్యమైన సంపాదన చేయిస్తున్నారు. ఈ సత్యమైన సంపాదనే 21 జన్మలు మీ చేతిలో వస్తుంది. మళ్ళీ భక్తి మార్గంలో మీరు చేసే సంపాదన అల్పకాల సుఖం కొరకే. అదేది సదా జతలో రాదు. కనుక ఈ చదువులో పిల్లలు చాలా హెచ్చరికతో ఉండాలి. మీరు సాధారణమైన వారు. మిమ్మల్ని చదివించేవారు కూడా పూర్తి సాధారణ రూపంలో ఉన్నారు.
కనుక చదివేవారు కూడా సాధారణంగానే ఉంటారు. లేనట్లయితే సిగ్గు కలుగుతుంది. మేం మంచి దుస్తులను ఎలా ధరించాలి? మా మమ్మా బాబాలు ఎంత సాధారణంగా ఉన్నారు, కనుక మేం కూడా సాధారణంగా ఉంటామని భావిస్తారు. మీరెందుకు సాధారణంగా ఉంటారు? ఎందుకంటే వనవాసంలో ఉన్నారు కదా. ఇప్పుడు మీరు కూడా వెళ్ళవలసి ఉంటుంది. కానీ ఇక్కడ ఏ వివాహం చేసుకోరాదు. లౌకిక వివాహం చేసుకున్నప్పుడు కుమారి వనవాసంలో ఉంటుంది. మురికి వస్త్రాలను ధరిస్తుంది. నూనె మొదలైనవి పూసుకుంటుంది. ఎందుకంటే అత్తవారింటికి వెళ్తుంది. బ్రాహ్మణుని ద్వారా నిశ్చితార్థం జరుగుతుంది. మీరు కూడా అత్తగారింటికి వెళ్తారు. రావణపురం నుండి రామపురానికి లేక విష్ణుపురానికి వెళ్ళాలి. ఎలాంటి దేహాభిమానం కానీ దుస్తుల అభిమానం కానీ ఉండరాదని ఈ వనవాస పద్ధతిని ఉంచారు. ఎవరి వద్దనైనా తక్కువ వేల గల చీర ఉన్నప్పుడు ఇతరుల వద్ద ఎక్కువ వేల గల చీర చూసినప్పుడు సంకల్పం నడుస్తుంది. వీరు వనవాసంలో లేరని అనుకుంటారు. కానీ మీరు వనవాసంలో అలా సాధారణంగా ఉంటూ ఎవరికైనా ఇంత శ్రేష్టమైన జ్ఞానాన్ని ఇచ్చినప్పుడు ఇంత నషా ఎక్కి ఉంటే వారికి కూడా బాణం తగులుతుంది. భలే పాత్రలు తోముతున్నా, బట్టలు ఉతుకుతున్నా మీ ముందుకు ఎవరైనా వచ్చినప్పుడు వారికి వెంటనే తండ్రి స్మృతిని పెంచండి. మీలో ఆ నష పెరిగి ఉండి సాధారణ దుస్తుల్లో ఉంటూ ఎవరికైనా జ్ఞానాన్ని ఇస్తే వీరిలో ఎంత ఉన్నతమైన జ్ఞానం ఉంది అని వారు కూడా ఆశ్చర్యపడతారు. ఈ జ్ఞానం గీతా జ్ఞానం, భగవంతునిచ్చే ఇవ్వబడింది. రాజయోగమైతే గీతా జ్ఞానమే. కనుక ఇలా నష ఎక్కుతుందా? బాబా తన ఉదాహరణను ఇలా తెలియచేస్తారు. నేను పిల్లలతో ఏదైనా ఆడుతున్నప్పుడు ఎవరైనా జిజ్ఞాసు ఎదురుగా వచ్చారనుకోండి, నేను వారికి వెంటనే తండ్రి పరిచయాన్ని ఇస్తాను. యోగశక్తి, యోగ బలం ఉన్న కారణంగా వారు కూడా అక్కడే నిలబడిపోతారు. ఇంత సాధారణంగా ఉన్న ఇతనిలో ఎంత శక్తి ఉంది అని ఆశ్చర్యపడతారు. తర్వాత ఏమీ మాట్లాడలేరు. నోటి ద్వారా మాటలే రావు. ఎలాగైతే మీరు శబ్దానికి అతీతంగా ఉన్నారో అలా వారు కూడా శబ్దానికి అతీతంగా అయిపోతారు. ఆంతరికంగా ఈ నష ఉండాలి. ఏ సోదరి సోదరులు వచ్చినా వారిని నిలబెట్టి ఒక్కసారిగా విశ్వాధిపతులుగా తయారు చేసే మతాన్ని ఇవ్వగలరు. లోపల ఇంత నష ఉండాలి. మీ లగంలో నిలిచిపోవాలి. బాబా సదా చెప్తారు, మీ వద్ద జ్ఞానమైతే ఉంది, కానీ యోగ పదును లేదు. పవిత్రంగా ఉంటూ స్మృతిలో ఉండటం ద్వారానే పదును వస్తుంది. స్మృతి యాత్ర ద్వారా మీరు పవిత్రంగా అవుతారు. శక్తి లభిస్తుంది. జ్ఞానమైతే అది ధనం విషయం. ఉదాహరణకి స్కూల్లో, కాలేజ్లో ఎంఏ, బిఏ మొదలైనవి చదువుకుంటే మళ్ళీ అంత ధనం లభిస్తుంది. ఇక్కడి విషయం వేరే. భారతదేశ ప్రాచీన యోగం ప్రసిద్ధమైనది. ఇది తండ్రి స్మృతి. తండ్రి సర్వశక్తివంతుడు కనుక పిల్లలకు తండ్రి నుండి శక్తి లభిస్తుంది. మేము ఆత్మలము, బాబా సంతానమని అయితే బాబా అంత పవిత్రంగా లేమని, ఇప్పుడు అవ్వాలని పిల్లల మనసులో ఉండాలి. ఇప్పుడు మీకు ఈ ముఖ్య లక్ష్యం ఉంది. యోగం ద్వారానే మీరు పవిత్రంగా అవుతారు. ఎవరైతే అనన్య పిల్లలుగా ఉంటారో వారు పూర్తి రోజు అంతా ఇదే ఆలోచన చేస్తూ ఉంటారు. ఎవరైనా వచ్చినట్లయితే వారికి మేము మార్గాన్ని చూపించాలి. పాపం అందులు అని వారిపై జాలి కలగాలి. అందులకు చేయూతనిచ్చి తీసుకెళ్తారు కదా, వీరంతా అందులే. జ్ఞానచక్షు లేనేలేదు. ఇప్పుడు మీకు జ్ఞాన 3వ నేత్రం లభించింది కనుక అంతా తెలుసుకున్నారు. పూర్తి సృష్టి యొక్క ఆది మధ్య అంతాలు ఇప్పుడు మనం తెలుసుకున్నాము. అవన్నీ భక్తి మార్గపు మాటలు. చెడు వినకండి, చెడు చూడకండి. ఈ చిత్రం ఎందుకు తయారైందో మీకు ఇంతకు ముందేమైనా తెలుసా? ప్రపంచంలో ఎవరికి దీని అర్థం తెలియదు. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. ఎలాగైతే తండ్రి జ్ఞానసాగర్లో అలా వారి సంతానమైన మీరు కూడా నెంబర్ వార్ పురుషార్థానుసారంగా జ్ఞానపూర్ణులు అవుతారు. కొందరికి చాలా నష ఎక్కుతుంది. వాహ్ బాబా, బిడ్డనైనా బాబా నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకున్నట్లయితే బాబా బిడ్డనై ఏం చేసినట్లు? రోజు రాత్రి మీ లెక్కాచారాన్ని చూసుకోవాలి. బాబా వ్యాపారి కదా,
వ్యాపారస్తులకు లెక్కాచారం రాయటం సహజం. ప్రభుత్వ ఉద్యోగులకు లెక్కాచారం రాయటమే రాదు. వారు వ్యాపారస్తులుగా కూడా ఉండరు. వ్యాపారస్తులు బాగా అర్థం చేసుకుంటారు. మీరు వ్యాపారులు కదా, మీరు మీ లాభ నష్టాలను అర్థం చేసుకుంటారు. రోజు ఖాతాను చూసుకోండి, కోరికలను సంభాళన చేసుకోండి. నష్టమా లాభమా లెక్క వేయాలి. మీరు వ్యాపారస్తులు కదా, బాబాకు వ్యాపారస్తులు రత్నాగర్ అని మహిమ ఉంది కదా. అవినాషి జ్ఞానరత్నాల వ్యాపారం చేస్తున్నారు. ఇది కూడా నెంబర్వార్ పురుషార్థానుసారంగా మీకు తెలుసు. అందరూ సూక్ష్మ బుద్ధి గలవారిగా ఉండరు. ఒక చెవితో వింటారు, మరొక చెవి ద్వారా వెలుపలికి వెళ్ళిపోతుంది. జోలిలోని రంధ్రం ద్వారా వెలుపలికి వెళ్ళిపోతుంది. జోల నిండదు. తండ్రి చెప్తారు, ధనాన్ని ఇచ్చినట్లయితే ధనం తరగదు. ఇవి అవినాశి జ్ఞానరత్నాలు కదా. తండ్రి రూపు బసంత్ అయ్యారు. వారు కూడా ఆత్మనే. వారిలో జ్ఞానం ఉంది. వారి పిల్లలైన మీరు కూడా రూపు బసంతులే. ఆత్మలో జ్ఞానం నింపబడుతుంది. భలే ఆత్మ చిన్నదే, కానీ దానికి రూపం ఉంది కదా. ఆత్మను తెలుసుకోగలరు, పరమాత్ముని కూడా తెలుసుకోగలరు. సోమనాథుణ్ణి భక్తి చేస్తారు. అంత చిన్న నక్షత్రాన్ని ఎలా పూజిస్తారు? పూజ కొరకు ఎన్ని లింగాలను తయారు చేస్తారు? శివలింగాన్ని పైకప్పంతా పెద్దదిగా కూడా తయారు చేస్తారు. వాస్తవానికి చిన్నదే కానీ పదవి ఉన్నతమైంది. ఈ జపతపాలు మొదలైన వాటి ద్వారా ఏ ప్రాప్తి కలగదని తండ్రి కల్పకృతం కూడా చెప్పారు. ఇవన్నీ చేస్తూ క్రిందకు దిగజారుతూనే వచ్చారు. మెట్లు క్రిందకే దిగుతారు. ఇప్పుడు మీది ఉన్నతమయ్యే కళ. బ్రాహ్మణులైన మీరు మొదటి నంబర్ జిన్ అయ్యారు. జిన్ కథ ఉంది కదా, నాకు పని ఇవ్వకుంటే తినేస్తాను అని జిన్ అంటుంది. అప్పుడు మెట్లు ఎక్కుతూ దిగుతూ ఉండమని ఆ జిన్నుకు పని ఇవ్వబడింది. బాబా కూడా చెప్తారు, ఈ అనంతమైన మెట్లను మీరు దిగుతూ మళ్ళీ ఎక్కుతూ ఉంటారు. మీరే పూర్తి మెట్లను దిగుతారు, మళ్ళీ ఎక్కుతారు. మీరే జిన్లు. ఇతరులెవ్వరూ మెట్లు పూర్తిగా ఎక్కరు. పూర్తి మెట్ల జ్ఞానం పొందటం ద్వారా మీరు ఎంతో ఉన్నత పదవిని పొందుతారు. మరలా దిగుతారు, ఎక్కుతారు. తండ్రి చెప్తున్నారు, నేను మీ తండ్రిని. మీరు నన్ను పతిత పావనుడు అని అంటారు కదా. నేను సర్వశక్తివంతుణ్ణు. ఎందుకంటే నా ఆత్మ సదా 100% పవిత్రంగా ఉంటుంది. నేను బిందు రూప అథారిటీని. నాకు అన్ని శాస్త్రాల సారం తెలుసు. ఇది ఎంత అద్భుతం! ఇదంతా అద్భుతమైన జ్ఞానం. ఆత్మలో 84 జన్మల అవినాశి పాత్ర ఉంటుందని ఎప్పుడు విని కూడా ఉండరు. అది ఎప్పుడూ చెరిగిపోదు, అరిగిపోదు, నడుస్తూనే ఉంటుంది. 84 జన్మల చక్రం తిరుగుతూనే ఉంటుంది. 84 జన్మల రికార్డ్ నిండి ఉంటుంది. ఇంత చిన్న ఆత్మలో ఇంత జ్ఞానం ఉంది. బాబాలో కూడా ఉంది. పిల్లలైన మీలో కూడా ఉంది. ఎంత పాత్రను అభినయిస్తారు? ఈ పాత్ర ఎప్పుడూ చెరిగిపోయేది కాదు. ఆత్మ ఈ కనులకు కనిపించదు. అది ఒక బిందువు. నేను కూడా అలాంటి బిందువునే అని బాబా కూడా చెప్తారు. ఇది మీరు కూడా ఇప్పుడే తెలుసుకున్నారు. మీరు అనంతమైన త్యాగమూర్తులు. అంతేకాక రాజఋషులు. ఎంత నషా ఎక్కాలి! రాజఋషులు పూర్తి పవిత్రంగా ఉంటారు. సూర్యవంశ చంద్రవంశం వారు రాజఋషులుగా ఉంటారు. ఇప్పుడు మీరు ఎలా రాజ్యాన్ని ప్రాప్తి చేసుకుంటున్నారో అలా వారు కూడా ఇక్కడ రాజ్యాన్ని ప్రాప్తి చేసుకుంటారు. మేము వెళ్తున్నామని పిల్లలు అర్థం చేసుకున్నారు. నావుకుని స్టీమర్లో కూర్చుని ఉన్నారు. ఇది పురుషోత్తమ సంగం యుగం అని కూడా మీకు తెలుసు. పాత ప్రపంచం నుండి కొత్త ప్రపంచానికి తప్పకుండా వయా శాంతిధామం వెళ్ళాలి. ఇది సదా పిల్లల బుద్ధిలో ఉండాలి. మనం సత్యుగంలో ఉన్నప్పుడు ఏ ఇతర ఖండము లేదు, మన రాజ్యమే ఉండేది. ఇప్పుడు మళ్ళీ యోగబలంతో మన రాజ్యాన్ని తీసుకుంటున్నాము. ఎందుకంటే యోగబలం ద్వారానే విశ్వరాజ్యాన్ని పొందగలము. బాహుబలం ద్వారా ఎవ్వరూ పొందలేరు. ఇది అనంతమైన డ్రామా. ఈ ఆటను గురించిన జ్ఞానం బాబానే అర్థం చేయిస్తారు. ప్రారంభం నుండి పూర్తి ప్రపంచం యొక్క చరిత్ర భూగోళాలను వినిపిస్తారు. సూక్ష్మవతనం మూలవతనాల రహస్యం కూడా మీకు తెలుసు. స్థూలవతనంలో వీరి రాజ్యం ఉండేది, అనగా మన రాజ్యం ఉండేది. మీరు ఎలా మెట్లు దిగుతారో అది కూడా గుర్తుకొచ్చింది.
మెట్లెక్కటం దిగటం ఈ ఆట పిల్లల బుద్ధిలో కూర్చున్నది. ఈ విశ్వ చరిత్ర భూగోళాలు పునరావృతమవుతాయని, ఇందులో మనది హీరో హీరోయిన్ల పాత్ర అని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. మనమే ఓడిపోతాము, మళ్ళీ మనమే గెలుపొందుతాము. కనుకనే హీరో హీరోయిన్ అని పేరు పెట్టబడింది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాతాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఇప్పుడు మనం వనవాసంలో ఉన్నాము కనుక చాలా చాలా సాధారణంగా ఉండాలి. దేహము, దుస్తులు మొదలైన వాటి అభిమానం ఏమాత్రం ఉండరాదు. ఏ కర్మ చేస్తున్నా బాబా స్మృతి అను నశ ఎక్కి ఉండాలి. సెకండ్ పాయింట్, మేము బేహద్దు త్యాగమూర్తులము, రాజఋషులము అనే నశాలో ఉంటూ పవిత్రులుగా అవ్వాలి. జ్ఞానధనంతో సంపన్నంగా అయి దానం చేయాలి. సత్యమైన వ్యాపారులుగా అయి మీ లెక్కాచారాన్ని రాసి ఉంచుకోవాలి. ఈరోజు వరదానము. స్వయాన్ని సేవాదారిగా భావించి స్వయం వంగి అందరినీ వంగేలా చేసే నిమిత్తము మరియు నమ్రచిత్ భవ. ఎవరైతే వారి ప్రతి సంకల్పము లేక ప్రతి కర్మను తండ్రి ముందు అర్పణ చేస్తారో వారిని నిమిత్తమని అంటారు. నిమిత్తంగా అవ్వటం అనగా అర్పణ అవ్వటం. ఎవరైతే తల ఉంచుతారో వారే నమ్రచితులు. సంస్కారాలలో సంకల్పాలలో ఎంతగా వంగుతారో అంతగా విశ్వం వారి ముందు వంగుతుంది. వంగటం అనగా వంచటం. ఇతరులు కూడా మా ముందు కొంచెం వంగాలి కదా అని సంకల్పంలో కూడా ఉండరాదు. ఎవరైతే సత్యమైన సేవాదారులుగా ఉంటారో వారు సదా వంగుతారు, ఎప్పుడూ వారి ప్రతాపం చూపించరు. స్లోగన్. ఇప్పుడు సమస్య స్వరూపంగా కాదు, సమాధాన స్వరూపంగా అవ్వండి. అవ్యక్త సూచన. మహాన్గా అయ్యేందుకు మధురత మరియు నమ్రత యొక్క గుణాన్ని ధారణ చేయండి. మహానాత్మలైన మీ ప్రతి మనసా సంకల్పం ప్రతి ఆత్మ పట్ల మధురంగా ఉండాలి, మహాన్గా ఉండాలి. ఎలాగైతే తండ్రి స్వభావం ప్రతి ఆత్మ పట్ల కళ్యాణ భావన లేక దయాభావన గలదిగా ఉందో, ప్రతి ఒక్కరిని ఉన్నతంగా చేసేదిగా ఉందో, మధురత మరియు నిర్మాణతను కలిగి ఉందో, అలా మీ స్వభావాన్ని తయారు చేసుకోండి. ఒకవేళ తీక్ష్ణంగా మాట్లాడే స్వభావం, ఆవేశంలోకి వచ్చే స్వభావం ఉంటే అది బ్రాహ్మణ జీవితంలో చాలా పెద్ద విఘ్నం అవుతుంది. ఇప్పుడు అటువంటి స్వభావాన్ని పరివర్తన చేసుకోండి. అచ్చా, ఓం శాంతి.